అందరికీ ప్రైజ్ లార్డ్. పరలోకంలోని ఒక ప్రత్యేకమైన పుస్తకం కలదు. దాని పేరు ఎవరికైనా తెలుసా అని అడిగితే బైబిల్ గ్రంథం అని జవాబు వారు చెప్పి ఉండవచ్చు. అవును, పరలోకంలో బైబిల్ గ్రంథం ఉన్నది. అయితే వేరొక గ్రంథము కూడా కలదు. దాని పేరే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అని పిలుస్తారు. దేవుని యొక్క మార్గములను అనుసరించి ఆయనను ప్రేమించిన వారి పేర్లన్నీయును ఆ జీవ గ్రంథములో రాయబడును. అది దేవుని బిడ్డల పేర్లన్నీ ఉన్న పెద్ద కుటుంబ పుస్తకముగా ఉండును. కొన్ని సంవత్సరాల క్రితం నేను దేవునిని అనుసరించుటకు నిర్ణయించుకొని ఆయన కుటుంబంలో సభ్యునిగా చేరాను. కాబట్టి నా పేరు ఆ జీవ గ్రంథములో ఉండును. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు ఉండునని ఎట్లు మనకు తెలియను? మన పాపముల కొరకై ఆయన చనిపోయినని, యేసు దేవుని యొక్క కుమారుడని మనము నమ్మాలి. మనము చేసిన చెడు కార్యములన్నిటిని కొరకు మనము ఆయన క్షమాపణ అడిగి మన జీవితాలకు ప్రభువైన యేసును అధికారిగా ఏలుమని వేడుకొనాలి. ఈ విధంగా చేసినట్లయితే మన జీవితంలోనికి యేసు వచ్చి నివసించును మరియు మనము దేవుని రాజ్యంలో ఆయన పిల్లలుగా మారుతాము. నిజమే కదా? ఈ జీవ గ్రంథంలో మనమందరం ఆశించాలి, మన పేర్లు ఉండాలని ఆశించాలి. మరి దేవుడు ఏ రీతిగా మనం జీవించాలో, ఏ రీతిగా మనం ఉండాలనో, దేవుడు ఆశపడిన రీతిగా మనము జీవిస్తూ ముందుకెళ్తూ ఆ పరలోక రాజ్యంలో ఉండి ఆ నిత్యమైన జీవ గ్రంథంలో మన పేర్లు ఉండులాగున మన ప్రయత్నము సాగించాలి. ఈ లోకంలో ఎన్నోసార్లు మనం పడిపోయే వారిగా ఉన్నాం. ఈ లోకంలో ఎన్నోసార్లు మనం తప్పిపోయిన వారిగా ఉన్నాం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉన్నదా? నేను అర్హుగా ఉన్నానా అని ఒకసారి మనం పరీక్షించుకొని ప్రార్థించుకునే వారిగా ఉండాలి. ప్రార్థించి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఆ నిత్యమైన జీవ గ్రంథంలో మన పేరు ఉండులాగున మనము ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విషయమును బట్టి మనం ఏమని గ్రహించాలంటే ఆయన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన పెద్ద కుటుంబంలో మనమందరము పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనందరినీ కలుగజేసిన దేవుడు ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరూ ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళొద్దు, అందరూ పరలోకానికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని దేవుడు మనకిచ్చినాడు. మనని మనం సరిచేసుకొని మరి జీవ గ్రంథంలో మన పేరు ఉండి మరి అని పెద్ద కుటుంబం, మన పరలోకం అనే పెద్ద కుటుంబంలో మనమందరం అక్కడ ఉండేలాగున దానికోసం ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. మరి మన జీవితంలో మనల్ని సరి చేసుకుంటూ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దినదినము మన జీవితాలను కట్టుకుంటూ మనం ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ఈ అంశమును బట్టి ప్రార్థిద్దాం. ఈరోజు అంశం జీవ గ్రంథంలో మన పేరు. మరి మన జీవ గ్రంథంలో నా పేరు ఉందా, నీ పేరు ఉందా అని మనల్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ అంశమును బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, జీవ గ్రంథం అనే ఒక పెద్ద పుస్తకం ప్రభా, కుటుంబం అనే పెద్ద కుటుంబం అనే పరలోకములో ప్రభా మా పేర్లు ఉండులాగున మాకు ఏ రీతిగా జీవించాలనో, మేము ఏ రీతిగా కనిపెట్టుకొని ఉండాలనో ప్రభా, మా జీవితాలను ఎలా సరి చేసుకోవాలో నిత్యమైన పరలోక రాజ్యంలో మేమందరం ఉండులాగున ప్రభా మరి మంచిగా జీవించే భాగ్యమును మా అందరికి అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములు ప్రభా. పరలోకములో తండ్రి జీవ గ్రంథం అనే బైబిల్లో ప్రభా తండ్రి మా అందరి పేర్లు ఉండులాగిన సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో లోటుపాట్లను తీసేసి సరిచేయండి ప్రభా. వారి తప్పులను క్షమించండి. జీవ గ్రంథంలో వారి పేరును ఉండులాగిన సహాయం చేయమని తండ్రి. ఎంతమంది అయితే రక్షణ లేకున్నారో వారందరికీ రక్షణ భాగ్యమును అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరందరూ బలపడుతున్నారంటే ఒక చిన్న లైక్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు.